కొద్దిసేపు వాటిని చూసుకొని వాళ్ళలో చేయగలరు. యోగు రాసినటువంటి యోగ గ్రంథం నుండి 42వ వచనాన్ని అందరము చదువుకుందాం. 42వ అధ్యాయము 2వ వచనం అందరము కలిసి దీన్ని చదువుకుందాం. నీవు సమస్త క్రియలను చేయగలవని, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. అలాగే ఇర్మియా 31:3 చాలా కాలము కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను కనుక విడువక ఎడబాయక కృప చూపుచున్నాను. అలాగే 1 కొరింథీ ఇది రాసినటువంటి పత్రిక 11:28 వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకునేవలను అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో నుండి త్రాగలను. చిన్న ప్రయత్నం చేసుకుంటాం. దేవా యేసయ్య పరిశుద్ధుడా గొప్ప దేవుడా సర్వశక్తివంతుడా ప్రేమమైన రక్షకుడా సృష్టికర్త నీకు వందనాలు. దేవా నాయన మీ ఉదయకాల సమయంలో ప్రభా నాయన మొదటి వర్తమానంలో ప్రభా మీరు మాతో ఉండి దేవా ఆరాధన చేయడంలోనూ ఆరాధన వర్తమానంలో మీరుండి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. దేవా నాయన మమ్మల్ని మా ప్రతి ఒక్కరికి దేవా దీవించి ఆశీర్వదించి దేవా మీ ఆరాధనలో ప్రభా పాల్పంచుకోవడానికి ఇచ్చినటువంటి ఆ గొప్ప కృపను బట్టి ప్రభా అదేవిధంగా బలవర్తమానంలో కూడా ప్రభా మీరు ఉండండి, నీ బిడ్డలతో మాట్లాడండి. దేవా ఏ జ్ఞానము లేనటువంటి ప్రభా మీ జ్ఞానంతో ఏ మాటలు అవసరమో మాటలు దయచేయండి. కొద్దిసేపు నీ లేఖలను చూసుకొని ఆ ప్రకారంగానే ప్రభా మేము ప్రార్థన చేసుకొని బలంలో చేయవేయడంలో సాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. అయితే ఈ సమయంలో మనము చదువుకున్నటువంటి ఈ వాక్యాలు ఒకసారి చూసుకుందాం మళ్ళీ. అలాగే యోగ గ్రంథం 42:2 నువ్వు సమస్త క్రియలను చేయగలవని, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఏంటి యోగు యెహోవాతో ఇలాగా ప్రత్యుత్తరించాడు. యోగు యెహోవాతో ఈ విధంగా ప్రత్యుత్తరించాడు. ఏంటంటే తెలుసుకున్నాడు అనమాట, దేవుని కోసం తెలుసుకున్నాడు. ఎంత చక్కగా తెలుసుకున్నాడంటే నువ్వు ఏ క్రియ అయినా సమస్త క్రియలను చేయగలవు, నువ్వు లేకుండా ఏది జరగదు, నీవు ఉద్దేశించింది ఏది అది నిష్ఫలం కానేరదు అని మొదటి వాక్యం రాసి ఉంటాడు. అప్పుడు యోగు యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరమిచ్చాను. దేవుడితో తెలుసుకున్నాడు అనమాట యోగు. అసలు యాక్చువల్గా యోగు చాలా నిష్ఠతో ఉంటాడు, చాలా దేవుని యొక్క ప్రేమ కలిగి దేవునితో సహవాసం చేసినటువంటి వ్యక్తి, భయభక్తులతో ఉన్నటువంటి వ్యక్తి. అందుకే తన కుమారుల్ని తన పిల్లలకి ప్రతి దినము కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఇర్మియాలో 31వ అధ్యాయం 3వ వచనంలో కూడా మాట్లాడతాడు. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు. ఏంటంటే శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను కనుక విడువక ఎడబాయక చూపుచున్నాను. మనకు దేవుడు మనం ఎన్ని చేసినా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. మనల్ని గట్టిగా పట్టుకుంటాడు, మంచి మార్గంలో నడిపిస్తాడు. మనం చేసిన మన క్రియలను బట్టి, మన ప్రతి క్రియను బట్టి మనకి ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. మన క్రియలను బట్టి మనకి శిక్షిస్తూ ఉంటాడు. మనకి అలా జరుగుతూ ఉంటుంది. కానీ ఆయన అంటాడు, నేను మీకు ఇన్ని చేస్తున్నా మీకు నేను ఎందుకు విడిచిపెట్టడం లేదంటే మీకు నేను శాశ్వతమైన ప్రేమతో, అది మామూలు ప్రేమ కాదు,
అలాంటి శాశ్వతమైన ప్రేమతో మీకు ప్రేమిస్తున్నాను కాబట్టి మీరు ఎన్ని చేసినా నేను విడివక ఎడబాయిగా ఉన్నాను. అయినా మనల్ని చూసి కొన్నిసార్లు నవ్వుకుంటాడట, అంటే మనం చేస్తున్నటువంటి ఆ క్రియలను బట్టి. అందుకే మనల్ని విడువడు ఎప్పుడు కూడా. అందుకే 3వ వచనం మనం వేడి చదువుకున్నామంటే, కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకునేవాళ్ళను అలా చేశారు, రొట్టెని తిని ఆ పాత్రలో ఉంది మన వాళ్ళలో చేసేటప్పుడు ముందు మనగా పరిశీలించుకోవాలి, అన్వయించుకోవాలి. వాక్యం కూడా ఎలాంటిదంటే అది 2 కత్తి అని చెప్పుకున్నాం కదా. అయితే వాక్యము అది అన్వయించుకోవాలి, మన లైఫ్కి అన్వయించుకోవాలి, మన జీవితానికి అన్వయించుకోవాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని అన్వయించుకోవాలన్నమాట. అలా అన్వయించుకున్నప్పుడు మనము దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు మన జీవితాన్ని సరి చేసుకోవడం అనేది జరుగుతుంది. మన జీవితాన్ని ఏ విధంగా మార్చుకోవాలనేది అలా చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా జీవితాన్ని ఆ వాక్యం అనే ఆ వాక్యం ద్వారా మనకు వినిపిస్తున్నటువంటి ఆ స్వరము ద్వారా మన జీవితాన్ని సరి చేసుకుంటూ మనము కొద్దిసేపు ఎప్పుడు చదివిన వాక్యాలే అయినప్పటికీ కొద్దిసేపు మనం నెమరు వేసుకోవాలి, కొద్దిసేపు దాన్ని చూసుకొని మనము ప్రార్థనలోకి వెళ్ళి వాళ్ళలో చేయవేద్దాం. అలాగే ఒకసారి బైబిల్ పట్టణాన్ని మరొకసారి చదువుకుందామా? మన బైబిల్ పైకెత్తి గ్రంథవాక్యములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానములు, గ్రంథవాక్యములన్నీ నావి. పేతురు రాసినటువంటి పత్రిక, మొదట పేతురు 4వ అధ్యాయము 7 నుండి 11 వరకు చదువు. అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. ప్రేమ అనేక పాపములను కప్పులు కొడుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఏట ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి. సరుకు కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకురాలై ఉంది. ఒక్కొక్కడు కృపా వరము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుని అనుగ్రహించి సామర్థ్యము నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నింటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగములు మహిమయు ప్రభావమును ఆయనకు గాక. అయితే పేతురు గారు రాసినటువంటి పత్రికలో ఇక్కడ మనం 7 నుండి 11 వరకు చదువుకున్నాము. 7వ వచనంలో అయితే అన్నింటి అంతము సమీపించి ఉన్నది కాక మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయటకు మెలకువగా ఉంది. అయితే మనము ఎక్కువగా ప్రార్థనలో గడపాలి, గడిపితే, ఎందుకంటే మనకి దేవుడు ఏ రోజు వస్తాడో మనకు తెలియదు, ఏ దినమో మనం కొనుక్కోబడతామో మనకు తెలియదు. కాబట్టి మనం ప్రార్థన కలిగి ఉన్నప్పుడు
దేవునితో పాటుగా మనం కూడా కొనుక్కోబడతాం. అందుకే ఎక్కువగా మనము సమయము ఇది పగలు ఇది రాత్రి అని కాకుండా మనకి ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అయితే అలాగా స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన మనము చేయాలి, వాక్యం చదువుకోవాలి, ప్రార్థనలు చేయాలి. అయితే మనము ఎందుకంటే ఆయన ద్వారా ఈ ఉగ్రత నుండి మనం రక్షింపబడతాం. ఇంకా 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 ఎక్కడి నుండి కూడా మనం రక్షింపబడతాం. మన ప్రార్థన ద్వారా మనము సరిచేయబడతాం, మన జీవితాలు సరిచేయబడతాయి, మన జీవితాలు చక్కని మార్గంలో నడిపింపబడతాయి. కాబట్టి మనము వాక్యం చదువుకొని ప్రార్థన అనేది చేసుకోవాలి. ఒకసారి రోమేకి రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దాం. రోమా 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి అయితే 9వ వచనం, కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి మరి నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడును. మనము ఆయన ద్వారానే, అసలు ఆయన లేకుండా ఆయన ద్వారా కాకుండా మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళడం అసలు. కాబట్టి యేసుప్రభు ద్వారానే మనము పరలోకానికి వెళ్ళగలము. యేసుప్రభు ద్వారానే దేవుడి దగ్గరికి వెళ్ళగలము, యెహోవా దేవుడి దగ్గరికి. ఆయన లేకుండా మనము వెళ్ళలేము. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడి మనము ఆయన రక్తాన్ని ఆయన రక్తం ద్వారా మనము మన ప్రతి పాపాన్ని మనకి క్షమించబడి ఉంది. కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. కాబట్టి మనము ఆయన ద్వారా ఈ ఉగ్రత నుండి రక్షింపబడి ఉన్నాము. కాబట్టి ఆయన రాకడ వరకు మనం ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ మన జీవితాన్ని ఎక్కువగా ప్రార్థనలో గడపాలి. ఒకటే అంటాడు, అన్నిటికీ మూలం ప్రార్థన. ప్రార్థన ఒక్కటే. మనం ప్రార్థన చేసుకుంటే మన ప్రార్థనే అన్నిటికీ మూలం. ప్రతి పాపం నుండి కూడా మనల్ని రక్షిస్తుంది, మనకి మన అవసరాలన్నింటినీ తీరుస్తుంది. మనకి ఈ లోకంలో సంచరిస్తున్నటువంటి అపవాది లేదంటే సాధారణ క్రియల నుండి మనము రక్షింపబడతాం. మనకు తెలియకుండానే మనం వెళ్తూ ఉండగా ఏదో ఒకటి సంభవిస్తూ ఉంటుంది. లేదంటే మనకి లోకంలో మనకి తెలియకుండానే మనకి ఎంతోమంది శత్రువులు తయారైపోతారు. ఎంతోమంది మనకు తెలీదు. మనం ప్రార్థన చేసుకుంటే అవన్నీ సరళమైపోతాయి, అవి ఏమీ ఉండవన్నమాట. అందుకే ప్రార్థన అనేది చాలా ముఖ్యం. అది అలవాటు చేసుకోవాలి జీవితంలో. ప్రార్థన ఎక్కువగా ప్రార్థనలో గడపడం, బయటకు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, ఇంట్లో ఉండేటప్పుడు, ఖాళీ టైంలోన ఎక్కువ మనకి. ఎందుకంటే దానికన్నా ఇంపార్టెంట్ పనులు ఉంటాయి. అన్నింటికీ మనం విలువించుకుంటూ ఉంటాం, అన్ని పనులు చేసుకుంటూ ఉంటాం. కానీ ఆ పనులు చేసేటప్పుడు ఆ పనులకి ముందు ఆధారంగా మనం ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి. ప్రార్థన చేసుకునేటప్పుడు మన అవసరాలని కూడా దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేసుకోవడం, తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేయడం అనేది మంచి హ్యాబిట్. చక్కగా ఆ విధంగా మనము చేసుకుంటూ ఉండాలి. అందుకే స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థనలు చేయుడి. మన పేతురు రాసినటువంటిది అదే. ఏంటి అంటే మనము స్వస్థ బుద్ధి గలవారమై, ఎందుకంటే మనము రక్షింపబడిన వారమై, ఎందుకంటే ఆయన ఉగ్రత నుండి మనం రక్షించడానికి ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన మనం అప్పచెప్పుకోవాలి, దేవునికి అప్పచెప్పుకోవాలి. మన పని, మన కార్యము, మనము వెళ్తున్నటువంటి మన ప్రయాణము అన్నీ ఆయనకు అప్పచెప్పుకోవాలి. అప్పచెప్పుకున్నప్పుడు ఆయన మనకన్నా ఆయన దూతను పంపించి మన త్రోవను సరళం చేస్తారు. మనకన్నా ముందు మనము బైక్లో వెళ్ళచ్చు, లేకపోతే మన బస్సులో వెళ్ళచ్చు, ట్రైన్లో వెళ్ళచ్చు. ఎలా వెళ్ళినా, లేకపోతే మన కార్యం ఏదైనా అవన్నీ కూడా సక్సెస్ఫుల్ అవడానికి మనము ప్రార్థనలో చాలా ముఖ్యం అన్నమాట. అది మంచి అలవాటు. అది అనేది మనము చేసుకోవాలి. ఇంకా దీంట్లోనే రోమియోలు రాసినటువంటి దాంట్లో పత్రికలోనే 13-12 ఒకసారి చూద్దాం.
13వ అధ్యాయము 12వ వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరములు ధరించుకున్నాము. అయితే రాత్రి చాలా గడిచి పగలు సమీపంలో ఉంది కనుక ఇది మనము అంధకార క్రియలను విసర్జించడానికి చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఈ అంధకార క్రియలే, ఎక్కడికి వెళ్ళినా అపవాది, ఎక్కడికి వెళ్ళినా మనకి ఏదో ఒక మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా మనకి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటి నుండి మనం తప్పించుకోవడానికి ప్రార్థన అనేది మనము కలిగి అదనమాట. అందుకే ప్రార్థన అనేది చాలా ముఖ్యము. ఆ ప్రార్థన చేసుకోవడం మనము మన జీవితంలో అలవాటు అనేది చేసుకోవాలి. అలాగే మనం చదివినటువంటి వాక్యంలో 8వ వచనం చూసుకున్నాం. పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7 నుండి చదువుకున్నాం కదా. 7, 5, 8. ప్రేమ అనేక పాపములను పంపును కనుక అన్నింటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారే. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రేమ అనేకమైనటువంటి పాపములను అనేక కనుక అన్నింటికంటే ముఖ్యంగా ఒకరి ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారు. మనము ఒకరిని ఒకరు ఆ ప్రేమ అనేది అది ఎక్కడి నుండి మనం కొనుక్కొని తేవాల్సిన అవసరం అనేది. ఆ ప్రేమ అనేది మన హృదయానికి సంబంధించింది. అది మన హృదయం నుండి, మన హృదయ అంతరంగాల నుండి రావాల్సినటువంటిది ఆ ప్రేమ. అందుకే యేసు ప్రభు అంటాడు, నేను నీకు విడిచిపెట్టడం లేదంటే నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను కాబట్టి నేను విడవక ఎడబాయిగా ఉన్నాను. ఆయన ఒక దేవుడు. ఆయన కొన్ని కోట్ల మందికి ఆయన ఈ దినము ఎంత తప్పు చేసినా విడిచిపెట్టుకోలేకపోతున్నాడు. కారణం ఏంటి అంటే ఆయన మనకి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. కాబట్టి నేను అలాంటి ప్రేమించగలిగినట్టయితే ఎవరికైనా మన సంఘంలో ఉన్నటువంటి మన ప్రతి ఒక్కరిని ఒకరినొకరు ఆ అభిమానము, ఆ ప్రేమ, ఆప్యాయత అనేవి మనం పంచుకోవాలి. మనలో ఒకరికొకరు ఉండాలి. ఒకరిలో ఎప్పుడైనా అలాంటి ప్రేమకు దూరమైనప్పుడు వారిని మనం కలుపుకుంటూ వెళ్ళాలి. ప్రేమ చాలా గొప్పది. మనము ఎవరైతే ఆ ప్రేమించే స్వభావం, మంచి స్వభావం కలుగుతారో నిజంగా అది వారికి దేవుడిచ్చినటువంటి గొప్ప వరమనే చెప్పచ్చు. ఎందుకంటే ద్వేషించడం చాలా ఈజీ. ఒక మాటతో ద్వేషించవచ్చు, తిట్టేవచ్చు, కోపడిపోవచ్చు, అసహించుకోవచ్చు. కానీ ప్రేమించడం అనేది అది చాలా అవసరం. అది చాలా మందికి రాదండి. అది రావాలి ప్రతి ఒక్కరము. ఎందుకంటే మనకు దేవుడిని చూసి మనం నేర్చుకోవాలి. ఆయన శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించాడు. ఒకప్పుడు మన జీవితాలు చూసినప్పుడు అసహ్యంగా ఉండేవి, చెడు. ఇప్పుడు కూడా లోకంలో పడిపోతూ ఉంటాం. నేను పడిపోవట్లేదండి, నేను కరెక్ట్గా ఉన్నానని ఎవరూ అనలేము. ఎందుకంటే దేవునికి ఇష్టం లేని పని ఏది చేసినా అది పాపమే. దేవునికి ఇష్టం లేనిది ఏది చేసినా అది తప్పని పరిస్థితిలో మనము కొన్ని సమయాల్లో చేయవలసి వస్తుంది. నేను అనుకుంటాను, నేను ఈ అయ్యలు ఇచ్చినటువంటి ఏం కూడా తినకూడదు అని. కానీ కొన్ని సందర్భాల్లో తప్పని పరిస్థితి. మాకు ఒక స్టాఫ్ 40 పైన ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తారు. ఒకసారి అడిగారు, మీరు ఏది ఇచ్చినా మేము తింటాము, మరి మేము ఇచ్చింది ఏమంటే మేము తింటారు అని. అంటే దానివలన మరి లాస్ట్కి నిర్ణయించుకోవాల్సి వచ్చింది. ఏంటి అంటే అసలు యాక్చువల్గా వాళ్ళు ఏది ఇచ్చినా మనం తినకూడదు. మరి తప్పని పరిస్థితులు అయినప్పుడు ప్రార్థన చేసుకొని తినాల్సి వస్తుంది అన్నమాట. అయితే ఈ తప్పనిసరి అయినప్పుడు మరి మనం ఏం చేయగలం? అయితే శాశ్వతమైన ఆ ప్రేమ అనేది మనకి ఈ 4:2 వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఆ ప్రేమ అనేకమైన పాపములను కప్పును కనుక అన్నింటినీ
దేవా అది తాగుతుంది కాబట్టి మనము ఆ ప్రేమ కోసం తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలని మనం అనుకోవాలి. ఆ ప్రేమ కోసం మనము తెలుసుకోవాలి. ఆ ప్రేమ ఎంత గొప్పదంటే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయము ఒక్కసారి 3వ వచనం నుండి 3, 4, 5 చదువుదాం. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడినంటే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డబ్బంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనాలకు విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. చాలు. ఇంకా చదువుకోండి. 7 అన్నింటికి తాలుబడును, నమ్మును, నిరీక్షించును, అన్నింటిలో కూర్చును. ప్రేమ శాశ్వత కాలం ఉండును శాశ్వత కాలం. చూసారా ప్రేమ ఎంత గొప్పదంటే అసలు దీన్ని లోకంలో మార్చేశారండి. ప్రేమని లోకంలో యంగర్స్ వచ్చిన తర్వాత ఆ ప్రేమ డిఫరెంట్ వేలోకి వెళ్ళిపోయింది. కానీ ఒకప్పుడు అమ్మ, నాన్న, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఒకరికొకరు అభ్యర్థ ప్రేమ ఏంటి. మనము మొదట్లో వచ్చినప్పుడు మన ఎంఆర్ఓ గారు వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నప్పుడు వాళ్ళ అమ్మ ఒక కిడ్నీ ఇచ్చేసింది కదా, అయినా అబ్బాయి ఉండలేక చనిపోయాడు. ఆ ప్రేమ అలాంటిది. ఎంత అంటే తానేమైపోయినా పర్వాలేదు కానీ ఏంటి ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళు ఏం అవ్వకూడదు అనే ఆలోచన కలిగి ఉంటుంది ఆ ప్రేమ ఉన్నటువంటి. చూసారు కొన్ని ఇంట్లో మనం చూసినప్పుడు ఆ ఇంట్లో ఏంటి ఎప్పుడు కూడా ఆనందమే, సంతోషమే. అయితే మా మేస్టర్ ఒక ఆయన చెప్తారు, అది ఎప్పుడు నవ్వుకునే ఉంటారండి. ఎప్పుడు 24 గంటలు ఎప్పుడు చూసినా నవ్వుకునే ఉంటాం. అసలు ఏంటి విషయం ఏంటి అంటే ఆ భర్త భార్య ఎప్పుడు గట్టిగా నవ్వుకొని ఉంటారు. ఒకరోజు ఆ హస్బెండ్ అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, నవ్వు కూడా పెట్టలేదండి, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తలుపులు వేసి ఇద్దరము ఏంటి ఎవరి చేతికి అందింది దాంతో కొట్టుకుంటా ఉంటాము ఏంటి. ఆమె కొడుతుంది కదా, తగిలినప్పుడు ఆమె గట్టిగా నవ్వుతుంది, నేను కొడతాను. ఆమె తగిలినప్పుడు నేను గట్టిగా నవ్వుతాను. ఇద్దరం నవ్వుతూ ఉంటాం. కానీ అసలు ఏంటి అంటే వాళ్ళిద్దరు అన్నీ ఇద్దరు కొట్టుకుంటుంటారు. బయటికి వినిపిస్తుంటారు ఏంటి నవ్వులే అనమాట. అయితే ఆయన చెప్పినటువంటి మాట అయితే మన జీవితంలో అది కాదు. మనకి ఆనందం ఏమిటి అంటే దేవుళ్ళలోనే. ఆ దేవుణ్ణి ఆరాధించడము, దేవుని ప్రేమించడము, దేవునిలో మనము ఆ వాక్యం చదువుకుని ఎంతో ఉపయోగపడుతున్నాం. చూసారు ఆ ప్రేమ ఎంత గొప్పది. మనతో మాట్లాడుతున్నటువంటి ఈ ప్రేమ లేని ఆయన అంటాడు ఏంటి, అతనికి ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా ఏంటి మొత్తము ఆస్తి అంతా ఇచ్చినా సరే ఆ ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థులను. బీదల కొరకు ఆస్తి అంతా ఇచ్చి 3వ వచనం అంటాడు అనమాట ఏంటి, ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నా ప్రయోజనం ఏమి లేదు. మనం ఎంత త్యాగం చేసినా ఎంత ఎన్నో ఎలా చేసినా సరే మనకి ఆ ప్రేమ లేకపోతే వేస్ట్ అండి. ఆ ప్రేమ అనేది ఎదుటి వారిని ప్రేమించే మంచి మనసు ఉండాలి ఏంటి, మంచి మనసు. అది కొంతమందిని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది నిజంగా వాళ్ళు అసలు మొదటి నుండి వచ్చినటువంటిదే అనుకుంటాను నేను ఏంటి. పొరపాటున ఒక బత్తాయి పడి తెచ్చారనుకోండి, మనిషికి ఒక్కొక్క పీస్ తీసిస్తారు. అది కొంతమంది అయితే తెచ్చిన తర్వాత ఎవరికి పక్క వాళ్ళు కూడా తెలియదు. వాళ్ళ నుండి వాళ్ళే ఆ బ్యాగ్లో మొగం పెట్టి తినేస్తుంటారు.
కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు అది ప్రేమించే ఆ మనసుని మనము చూడండి. ఆ ప్రేమ ఇంకెలా ఉంటుందంటే, ప్రేమ ఈ 4 వచనంలో ఉంటుంది, ప్రేమ దీర్ఘకాలం సహించును. అది ఉంటుంది. మనం అనుకుంటాం కానీ మనల్ని గుర్తించడం లేదు అని, అది గుర్తింపు ఉంటుంది. మనం ఎవరినైతే ప్రేమిస్తామో అది దీర్ఘకాలం సహిస్తుంది. అంటే వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నా మనకి ఆ ప్రేమ మనకి తిట్టిన కొట్టిన మనము చాలా ఈజీగా ఈజీగా తీసుకుంటాం. ఆ ప్రేమలో ఉన్నటువంటి గొప్పతనం అన్నమాట. అది సహిస్తుంది. ఏంటి, డంబముగా ప్రవర్తించదు, ఇష్టం వచ్చినట్టు ప్రేమ ప్రవర్తించదు, అది ఒప్పొంగదు. ఏంటి, అమర్యాదగా నడవదు. అమర్యాద అనేది ప్రేమ ఉండదు. స్వప్రయోజనం కోసం స్వార్థం ఉండదు. ఎవరి మీద అయితే ప్రేమ ఉంటుందో, నేను ఉండిపోవాలి, నేనే అన్నీ, లేకపోతే అన్నీ నాకే కావాలి, ఆ స్వార్థం ఉండదు. ఏముంటుందంటే త్యాగం ఉంటుంది. వాళ్ళు బాగుండాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలి, వాళ్ళు మంచిగా ఉండాలి. అది ఆ స్వభావం అనేది ఆ ప్రేమతోనే వస్తుంది. ఆ ప్రేమ అందుకే ప్రేమించగలగాలి. యేసు ప్రభు నన్ను ప్రేమించాడు కాబట్టి ఈ లోకానికి రాగలిగాడు. ఈ లోకంలో ఆయన తన శరీరాన్ని అప్పచెప్పుకున్నాడు. ఆయనకు తెలుసు, ఆయనకు బల్యాలతో పొడుస్తారని, బుల్లి కిరీటం పెడతారని, కొరడాలతో కొడతారని తెలిసిన నీ కొరకు నా కొరకు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ఇష్టపడ్డాడు. ఎంత బాధ అయినా అదనమాట. మనము ఆ ప్రేమించే మంచి స్వభావం కలిగి ఉండాలి. మనం మన ఇంటి వాళ్ళని ప్రేమిస్తామండి, మన పిల్లల్ని ప్రేమిస్తాము. ఎందుకంటే మన ఇంటి వారిని, తల్లిదండ్రులని పిల్లలు ప్రేమిస్తారు, అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని. దట్ ఈస్ కామన్. అదే ప్రేమ చివరి వరకు ఉండదు. మీరు పిల్లలైన తర్వాత అది మారిపోద్ది. వీటి మీద ఉన్నటువంటి ప్రేమ అంతా పిల్లల వైపు వెళ్ళిపోద్ది. అదనమాట. అయితే ఈ ప్రేమ అంత గొప్పది, త్వరగా కోపపడదు. ఇప్పుడు ఒక అత్త తన కోడల్ని ప్రేమించేటప్పుడు ఎలా ప్రేమిస్తుంది అని మనం ఒకసారి ఆలోచించినప్పుడు, కూతురిని ప్రేమించినంతగా కోడల్ని ప్రేమించదు. తన కోడలు ఏదైనా తప్పు చేస్తే వెంటనే అంగట పెడుతుంది, బయట పెడుతుంది, తనకి ఎన్ని అన్నలు అంటుంది. తాను కూడా ఒకప్పుడు ఆ ఇంటి కోడలనే అనే విషయం మర్చిపోతుంది. ఏంటి, తను అదే తప్పు ఆ కూతురు చేసినప్పుడు ఆ కూతురికి ఒకలా చూస్తుంది, కోడలికి ఒకలాగా చూస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రేమలో ఉన్నటువంటి ఆ తేడా ఏమైతేనేమి, ఆ ప్రేమించడం అనేది ఉండాలి. ప్రతి ఒక్కరికి త్వరగా కోపపడదు. ఏంటి, ఇంకా అపకారము మనస్సులో ఉంచుకొనదు. కొంతమంది ఏంటంటే నాగుపాముట, అప్పుడు అది నిజమో మనకు తెలియదు కానీ అది పగపడుతుంది. కొన్ని సంవత్సరాలు దాన్ని గుర్తుపెట్టుకుంటుంది. వాళ్ళని ఎలా వస్తారా, వాళ్ళని చంపాలా అని అనుకుంటుంది. అలాగా కొంతమంది మనసులో పెట్టుకుంటారు. అదే మనం ప్రేమించే వాళ్ళమైతే మనం మనసులో పెట్టుకోము. ఇది అదనమాట. అందుకే దుర్నీతి విషయమై సంతోషపడక, వాళ్ళకి ఏదైనా దుర్నీతి జరిగితే, వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్ అయిందన్నమాట, తగిలిందా, మంచి పని జరిగింది, అది సరైన శాస్త్రి జరిగింది అని అయ్యో అని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. ఏంటి, ఆ ప్రేమించే స్వభావం ఉంటే ఏంటి అదనమాట. సంతోషింపక సత్యమునందు సంతోషించుము, అన్నింటినీ తాల్కొను. ఎలాంటి విషయమైనా సరే తాల్కుంటుంది, అన్నింటినీ నమ్మును. ప్రేమ ఉంటే మనము ప్రతి విషయాన్ని కూడా నమ్ముతాం. ఏంటి, వాళ్ళు ఇచ్చేసేస్తారేమో, లేకపోతే వాళ్ళు మోసం చేసేస్తారేమో అని భయం ఉండదు. ఎందుకంటే వాళ్ళు అంత నమ్మకం ఉంటుంది వాళ్ళ మీద, మనకి ప్రేమ ఉంది కాబట్టి. అందుకే ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ చాలా గొప్పది. మనకి దేవుడు చూపించినటువంటి ప్రేమ మనం చూడాలంటే ఈ 1 యోహానులో రాస్తాడు. ఎంత చక్కగా రాస్తాడంటే, ఒక 4వ అధ్యాయము
చూద్దామా? ప్రియులారా, మనం ఒకరినొకరు ప్రేమించము. అది దేవుని మూలంగా వస్తుందండి. అది ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టిన వాడే దేవుని అందును. దేవుడు ఎందుకంటే ప్రేమస్వరూపుడు. ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాడు. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. ఇంకొక పద్ధతి వస్తుంది. మనము దేవుని ప్రేమించమని కాదు కానీ ప్రేమించి మన ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని ప్రేమ చూసారు అంత గొప్ప. ఆయన నీ కొరకు నా కొరకు వచ్చాడంటే ఆయన ప్రేమించి వచ్చాడు. ఆయన దేవుడు యెహోవా దేవుడు తన కుమారుని పంపించాడంటే ప్రేమించి. అందుకే దేవుడు ప్రేమస్వరూపి. నేను ఆయన్ని ప్రేమించి ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన దగ్గర మన పాపాలు ఒప్పుకొని ఆయనతో మనం సంచరిస్తూ ఆయనతో ఆనందిస్తున్నాం. కాబట్టి ఆ ప్రేమస్వరూపి మనం ఎందుకు కాకూడదు? మనము కూడా ఆ ప్రేమ కలిగి మనము వ్యవహరించాలి. మనం కూడా ఆ ప్రేమలో మనము జీవించగలగాలన్నమాట. అలాగే తొమ్మిదో వచనం ఒకసారి చదువుకుందాం. 4వ అధ్యాయము 1 పేతురు 9. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకుడై ఉంది. ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయుడి. మన కోసం రాస్తున్నాడు. ఏంటి అంటే దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకుడే ఉంటాడు. మనం ఎలా ఉండాలట? మన గృహాన్ని మన చక్కగా నడిపించేవారుగా గృహ నిర్వాహకులుగా మనము జీవించాలి. మనం గృహ నిర్వాహకులుగా జీవిస్తూ ఉపచారం చేయడి అన్నాడు. ఒకరినొకడు కృపావరం పొందిన కొలది ఒకరినొకడు ఉపచారం చేయడి. ఒకరినొకడు ఉపచారం చేసుకోవాలి. అయితే మనము చాలామంది చూసినప్పుడు బయట మీద చూపించినంత ప్రేమ ఇంటోళ్ళ మీద ఉండదు. ఇంటోళ్ళ మీద చూపించలేరు. కానీ అది మనము అందరినీ ఒకేలాంటి స్వభావంతో చూపించుకోవాలి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒకరినొకరు ఉపచారం చేయడి. మంచి గృహ నిర్వాహకులై ఉండి మన గృహాన్ని చక్కగా నడిపింపుతో అందరినీ ప్రేమించుకుంటూ అన్నదమ్ముని అక్కచెల్లెల్ని పిల్లల్ని ఏ విధంగా నడిపించి అది దేవుడు అడిగినప్పుడు దేవుడు మనకి తెలియజేస్తాడు. ఆ గృహ నిర్వాహకులుగా మనం ఉండాలి. ఆ గృహాన్ని చూసినప్పుడు చాలామంది మనం అబ్జర్వేషన్ చేయం. కానీ భార్య భర్తలు సరిగ్గా లేనప్పుడు సమాజంలో గౌరవం ఉండదండి. పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడినప్పుడు అది కూడా సమాజంలో గౌరవం ఉండదు. అది కూడా వాళ్ళు హేళన చేస్తారు. ప్రతి ఒక్కరు చూసినాడు. ఆ భార్య భర్తకి ఎప్పుడు పడతారా అంటారు. ఆ భార్య మాట భర్తకి పడదు, భర్త మాట భార్య. ఎప్పుడు వాళ్ళు ఆ ఇంట్లో పడవరు, లేకపోతే ఇంట్లో ఒకరికొస్తే అసలు వాళ్ళకి సంబంధం ఉండదు అన్నట్టుగా ఉంటారు. పిల్లలు కూడా అలా ఉండకూడదు. ఏంటంటే మంచి గృహ నిర్వాహకులుగా మనం ఉండాలి. ఒక గృహాన్ని చక్కగా మన గృహాన్ని అందరినీ సమానంగా ప్రేమిస్తూ సమానంగా పంచుకుంటూ అందరి పట్ల ప్రేమ కలిగి ఎవరికి ఏ విధంగా చూసుకుంటూ అలాగే ఒక మంచి గృహ నిర్వాహకుడుగా మనము ఉండాలి. అలాగే 11వ వచనాన్ని చదువుకుందాం. ఒకడు బోధించిన యెడల దైవోక్తులు బోధించినట్లు బోధింపవలను. ఒకడు ఉపచారం చేసిన యెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలను. ఎందువలన దేవుడు అన్నింటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయన గురువుగాక. అయితే ఒకడు బోధించిన యెడల దైవోక్తులు బోధించినట్లు బోధింపవలను. ఒకడు ఉపచారం చేసిన యెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలను. అయితే మనం ఏంటంటే బోధించేటప్పుడు కూడా
మనము ఆ బోధ అనేది తప్పుడు బోధ కాకుండా చక్కనైనటువంటి దైవోక్తిని బోధిస్తూ ఉండాలి. ధైర్యాన్ని ఇవ్వాలి. మనకి కొలసీకి రాసినటువంటి పత్రిక రాస్తాడు, ధైర్యం చేయని వారికి ధైర్యాన్ని ఇవ్వండి. ఏంటి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి. చాలామంది అది వాళ్ళకి ఉండదు, వాళ్ళు బాధపడుతూ ఉంటారు, వాళ్ళకి కష్టాల్లో ఉంటారు. ఆ కష్టాల్లో ఉన్న వారికి ఓదార్పునివ్వండి అని చెప్తారు. ఆ ఓదార్పు ఇవ్వడం అనేది అది ఒక కళ. మనము ఆ ఓదార్పుని అనేది ఇవ్వాలి. మనం వాళ్ళని ఓదార్చాలి, వాళ్ళని కనికరించాలి. కనీసము వాళ్ళ అవసరాలను బట్టి మనము ప్రార్థన చేస్తాను రా నేను చెప్పాలి. దేవుడు మరి కొంచెం అదే ఎలా జరిగిందే అది మనం ఊరుకోకూడదు అని మనం కొంచెం ఎంకరేజ్ అనేది చేయకూడదు. చేస్తే దానివల్ల మనం దేవుడికి మహిమ తెచ్చేవారేమో అవ్వము. కాబట్టి మనం చూపిస్తున్నటువంటి ఈ ప్రేమను బట్టి మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప కృపను బట్టి మనము ఒకరికి ఎంకరేజ్ చేసేవారిగా ఉండాలి, కానీ డిస్కరేజ్ చేసేవారిగా ఉండకూడదు. ఎంకరేజ్మెంట్ ప్రతి విషయంలో. స్టూడెంట్స్ అయితే మీరు ఇలా చదవండి, ఇలా ఉండండి, మీరు అమ్మను ఇలా మీరు అనడం తప్పు కదా అని, నాన్న అనడం తప్పు కదా అని మనము వాళ్ళకి కరెక్ట్గా వాక్యం చెప్పినట్లుగానే మనం చెప్పినామంటే వాళ్ళు వింటారు. ఎవరైనా సరే అలా విని అలాగా మనము ఆ విధంగా ఈ వాక్యానుసారంగా మనము జీవించగలగాలి. అంటే దేవుని ఉద్దేశం ఏంటి అంటే, దేవుడు మనతో ఏ విషయమైనా మనతో ఎందుకు మాట్లాడతాడంటే, మనం ఏమనుకోవాలంటే వచ్చేటప్పుడు ఈ దేవుడు నాతో మాట్లాడాలి, ఒక్క విషయం ద్వారా మాట్లాడాలి, ఏదో ఒక్క విషయమైనా మాట్లాడాలి. ఆ మాట్లాడేటప్పుడు మనము మంచి విషయాన్ని మన జీవితానికి అప్లై చేసుకోవాలి, చెడు విషయాల్ని మనము విడిచిపెట్టాలి. ఇప్పుడు మనం ఒక చెరువు దగ్గరికి వెళ్ళి చూసామంటే ఆ చెరువులో కలువ పువ్వులు, తామర పువ్వులు ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయంటే తీరా చూసినప్పుడు బురదలో ఉంటాయి. కానీ ఆ బురదలో ఉన్నటువంటి ఆ బురదను స్వీకరించవు. ఆ బురదలో ఉన్నటువంటి మంచి వాటికి కావాల్సిన ఆహారాన్ని స్వీకరిస్తాయి, ఆ బురదను మాత్రం విడిచిపెట్టేస్తాయి. అది అక్కర్లేదు. అలాంటి జీవితం మనం ఉండాలి. తామరాకు ఉంది, తామరాకు మీద మనం ఏం వేసినా ఉండదు, అంత ఇలా వెళ్ళిపోయినట్టుగా మన జీవితాలు వెళ్ళిపోవాలి. మంచి అయితే ఈ దినం నా దేవుడు నాతో ఇది మాట్లాడాడు, సరే నేను ప్రార్థన చేసుకుంటాను, అలాంటి జీవితం నాకు కావాలి అని అనుకొని మనం ప్రార్థన చేసుకోవాలి. మనం అలా చేసుకున్నప్పుడు మన జీవితాలు మార్చబడతాయి, చక్కదిద్దబడతాయి. మన జీవితాల్లో దేవుడు కనీసం మనకి వాటిని సమకూరుస్తాడు అన్నమాట. కాబట్టి మనం దేవుని ప్రేమ కలిగి మనం ఉన్నాం కాబట్టి, దేవుని ప్రేమస్వరూపం కాబట్టి, మనం ఆయన బిడ్డలు కాబట్టి మనము ప్రేమస్వరూపం కలిగి మనం అందరినీ ప్రేమిద్దాం, మన సంఘాన్ని ప్రేమిద్దాం, మనంగా ప్రేమించుకుందాం, మన ఇంటి వారిని ప్రేమిద్దాం. ఏంటి అలాగే అదేవిధంగా మనము వాక్యం బోధించేటప్పుడు కూడా మంచి దాంట్లో ఉన్నటువంటి మంచిని బోధించి చక్కగా మనము ఒకరినొకరు ప్రేమించుకునే మంచి కుటుంబంగా మనం ఇంకా దేవుడిలో స్థిరపడుతూ బలపడుతూ ఇంకా ఎదగాలని దేవుడిని ప్రార్థిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించండి. అందరూ మోకరించండి.